నాయనా, నాయన అంటే ఏంటో తెలుసా? నానా. తెలంగాణలో ఇప్పటికి కూడా నాయన అని పిలుస్తారు తండ్రిని. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నువ్వు మరచిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన. అవసరాన్ని అంటే తెలుసా, ఎప్పటికప్పుడు చూడయ్యా అని అడుక్కుంటాను నేను, కానీ నా భవిష్యత్తు కూడా దాచి పెడతావు నాయన నువ్వు అని దాని అర్థం. ఎప్పటికప్పుడు అవసరాలు తీర్చమని అడుగుతూ ఉంటాను నేను, కానీ నా ఫ్యూచర్ని కూడా డిజైన్ చేసి ఏ సంవత్సరానికి ఏ నెలకి ఏది అందాలో మొత్తం నాకు దాచిపెడతావు నాయన నువ్వు. అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే